ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ అడవుల నుండి జగిత్యాల జిల్లా మీదుగా ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన పులి అక్కడి సరిహద్దు గ్రామాల ప్రజలను గడగడలాడిస్తోంది. గత వారం రోజుల్లో 3 చోట్ల పెద్ద పులి జాడలు కనిపించాయి. వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి అడుగుజాడలు బయటపడ్డాయి. సిరికొండ మండలం తాటిపల్లి బీట్ పరిధిలోని మల్లంకుంట వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. వాటిని పరిశీలించిన అటవీ అధికారులు మగపులిగా నిర్ధారించారు. నీరు తాగడానికి కుంట వద్దకు వచ్చినట్లు గుర్తించారు. తిరిగి 2 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీప అడవుల్లో పులి ఆనవాళ్లు బయటపడ్డాయి. రెడ్డిపేట గ్రామ పరిధిలోని స్కూల్ తండ వద్ద ఆవుల మందపై పులి దాడి చేసింది. ఓ ఆవును చంపేసి మెడభాగంలోని మాంసాన్ని తినేసింది. తిరిగి మరో ఆవుపై దాడి చేయడంతో అది గాయపడింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవు కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. పులి దాడిలో చనిపోయిన ఆవుపై రైతు విషం చల్లడం మరో సమస్యకు దారితీసింది. చనిపోయిన ఆవును తినేందుకు పులి మళ్లీ వస్తుందనే భావనతో సదరు రైతు ఆవు కళేబరంపై క్రిమి సంహారకాలను చల్లాడు. ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో అప్రమత్తమయ్యారు. వెటర్నరీ డాక్టర్ను తీసుకెళ్లి ఆవు కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపారు. పులి మళ్లీ అక్కడికి వచ్చిందా లేదా అనే విషయమై తనిఖీలు చేపట్టారు. సాధారణంగా పులి ఒకసారి తిన్న జీవిని మళ్లీ ముట్టుకోదని అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా ఆవును తింటే మాత్రం దానిపై విష ప్రయోగం జరిగినట్లవుతుందని అంటున్నారు. ఈ కోణంలో ప్రస్తుతం అడవుల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. పలు చోట్ల ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. వేర్వేరు బృందాలుగా ఏర్పడి పులిజాడ కోసం వెతుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. వైల్డ్ లైఫ్ ఏజెంట్ హైదరాబాద్ టైగర్ కన్సర్వేషన్లో పనిచేస్తున్నాం. సో ఇక్కడ లాస్ట్ మన కవ్వాల్ కోర్ నుంచి ఒక టైగర్ రావడం జరిగింది. దానికోసం ట్రై చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ప్లస్ ఈ టైగర్ లాస్ట్ నవంబర్లో ఖానాపూర్ నుంచి క్రాస్ అయ్యి జగిత్యాల నుంచి వయా కొడమాల్, వేములవాడ, సిరిసిల్ల అక్కడ నుంచి ఈ మాసేటర్ రావడం జరిగింది. సో వారి క్రితం ఇక్కడ ఒక క్యాటగిరీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రస్తుతానికి టైగర్ అందుబాటులో లేదు, అంటే ఇక్కడ లోపల ఉండొచ్చు. చనిపోతే రానవడం మనకు లేవు, ప్రజలు భయపడద్దు. ఎవరైనా పశువుల కానీ ఏమైనా ఇబ్బంది జరిగితే గవర్నమెంట్ మన ఎవరైనా ఆఫీసర్లకి అటాచ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇప్పించే అవకాశం ఉంది. డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎవరు భయపడద్దు. ఇది ఇప్పుడు మ్యానేటర్ కాదు, ఇప్పుడు కూడా మనలో మనుషులు అటాక్ చేయలేదు ఇక్కడ కూడా. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్న పెద్ద పులి మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీనికి S12 గా పేరు పెట్టారు. దీని వయసు 3 నుండి 4 ఏళ్లలోపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆవుల మందపై దాడి చేసిన రెడ్డిపేట ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కోణంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. పెద్ద పులి సంచారంతో స్కూల్ తండా, భట్టు తండా, జగదాంబ తండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.